రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు. రానా, చూస్తున్నాం కదా, ఏదైతే అటు సినిమాలకు టికెట్ల ధరలు పెంపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా మేము అలా పెంచుకోలేము, ఒక పర్సెంటేజీ కావాలంటూ కూడా నిర్మాతల మండలి అయితే తెగేసి చెప్తున్నారు. ఏంటి ఇంకా వాళ్ళ డిమాండ్లు ఎలా ఉన్నాయి, దీనిపై ఏం చేయబోతున్నారు? ఒకప్పుడు సినిమా కలకలాడిందంటే సింగిల్ స్క్రీన్లోనే ఎక్కువ మంది జనాభా ఫ్యామిలీస్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎక్కువగా ఈ సింగిల్ థియేటర్కే ఎక్కువగా రెగ్యులర్గా వస్తుంటారు. అలాంటిది ఇప్పుడు మల్టీప్లెక్స్ల కల్చర్ పెరిగిపోవడంతో కూడా సింగిల్ థియేటర్కి రావడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిర్మాతల మండలి ముఖ్యంగా ఈ పర్సంటేజ్ విధానాన్ని తీసుకుని వస్తే ఖచ్చితంగా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ బాగా లాభపడతారని కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు. గతంలో అనేక సార్లు కూడా ఇదే ఫిలిం ఛాంబర్ దగ్గర కూడా ధర్నాలు కూడా చేశారు, నిరాహార దీక్షలు చేశారు. దాంతోపాటు అనేక లెటర్లు కూడా నిర్మాతల మండలికి కూడా వారు పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మల్టీప్లెక్స్లో మాత్రం పర్సంటేజ్ విధానం కొనసాగుతుంది. వాళ్ళు అక్కడ లాభపడుతున్నారు. లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఇద్దరికి ఈక్వల్గా కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పెద్దగా ప్రభావం అనేది కనపట్లేదు నష్టం గురించి. సో అయితే సింగిల్ థియేటర్ విషయానికి వస్తే మాత్రం పూర్తిగా అంటే ఇప్పుడున్నటువంటి విధానం వల్ల 3 నెలలు లాభం వచ్చిందనుకో, దాదాపు 9 నెలల వరకు కూడా చాలా వరకు కూడా నష్టాల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా నిర్మాతల మండలి కూడా కంపల్సరీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఏదైతే ఎగ్జిబిటర్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని మినిమం గ్యారంటీ కింద విధానాన్ని తీసుకొని వచ్చి దాంతోపాటు ఈ పర్సంటేజ్ని కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇటు థియేటర్ వాళ్ళు కానీ ఇటు నిర్మాతలు కానీ ఇద్దరు కూడా లాభపడతారనేది కూడా వారు చెప్తున్నారు. ఇప్పుడంతా కూడా మినిమం గ్యారంటీకి సంబంధించిన అంశం పైన వెళ్తున్నారు. ఎందుకంటే ఒక సినిమాని రెంట్తో పాటు అన్నీ కూడా ఇప్పుడు కట్టుకోబోతున్నారు. కాబట్టి దీనివల్ల కూడా 3 నెలలు మాత్రమే లాభం వస్తుంది. మిగతా 9 నెలలు కూడా చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని ఇప్పటికే ఎగ్జిబిటర్లు మండలి కూడా చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ మీరు థియేటర్ మొత్తం రేట్లు పెంచినా కూడా మేము ఎట్టి పరిస్థితులను కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే రేట్లు పెంచడం వల్ల సింగిల్ థియేటర్కి జనాలు రావడం తగ్గిపోతారు. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోని అనేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ.